బైపీసీ చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఎంబీబీఎస్ లో సీట్ రాకపోవడం వల్ల లేదంటే నీట్ లో ర్యాంక్ మిస్ అయిపోవడం వల్ల కొంతమంది అబ్రాడ్ కి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి ఆ ఆపర్చునిటీ కూడా లేనప్పుడు ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయని వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ చూపిస్తూ ఉంది ఉప్పల్లో ఉన్నటువంటి అరోరా యూనివర్సిటీలో. సో ఈ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ కోర్సెస్ కి సంబంధించి లేటెస్ట్ కోర్సెస్ ఏంటి, ఈ కోర్సెస్ చేయడం వల్ల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ కి ఈ కోర్సెస్ ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి, టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అరోరా యూనివర్సిటీ నుంచి డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, కేఏ ఆకాష్ గారు. మాట్లాడదాం. ఆకాష్ గారు నమస్తే అండి. ఆకాష్ గారు, ఎంబీబీఎస్ చేయాలి అన్న కళ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదో రీజన్ వల్ల మిస్ అయినప్పుడు ఆ స్ట్రీమ్ లోనే ఉండాలి అనుకున్న వాళ్ళకి అలైడ్ హెల్త్ కోర్సెస్ చాలా యూస్ అవుతాయి అంటున్నారు. సో ఏ విధంగా అండ్ అందులో కొత్తగా లాంచ్ అయినటువంటి కోర్సెస్ గురించి చెప్పండి. ఎంబీబీఎస్ అంటే పూర్వకాలంలో ఎక్కువ ఆల్టర్నేటివ్ కోర్సెస్ లేకుండా మేడం, ఎప్పుడు ఈ స్టూడెంట్స్ మనసు మొత్తం ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ కానీ ఇప్పుడు ఏంటంటే మారుతున్న సైన్స్ కానీ టెక్నాలజీకి ఈ ఐటీ తర్వాత ఈ ఏఐ వీటి వల్ల మొత్తం సినారియో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఒక హాస్పిటల్లో ఇద్దరుంటే మామూలుగా అలీడ్ హెల్త్ సైన్సెస్ ఈ స్ట్రీమ్ వచ్చి 20 మంది దాకా ఉంటారు అనమాట. వీటిని పారామెడికల్ సిబ్బంది, అలీడ్ హెల్త్ సైన్సెస్ సిబ్బంది అంటారు అనమాట. కాబట్టి ఒక డాక్టర్కి 20 మంది అవసరం అవుతారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, డయాగ్నోస్టిక్ ఉన్నారు, డయాగ్నోస్టిక్స్ బిఎస్ఎంఎల్టీ వాళ్ళు కావాలి, తర్వాత ఎక్స్రే, వీటికి ఈసీజీ, వీటన్నిటి కూడా ఈసీజీ టెక్నీషియన్ కావాలి, ఎక్స్రేకి రేడియాలజిస్ట్ కావాలి, అట్లే ఆపరేషన్ చేయాలి అనస్థీషియా టెక్నీషియన్ కావాలి, అట్లే ఐసీయూలో పెట్టాలి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కావాలి. ఇలాగా చాలా చాలా మంచి మంచి కోర్సులు ఉన్నాయన్నమాట. ఇంకొక మీకు తెలియని విషయం ఏంటంటే, జనరల్గా ఈ ఎంబీబీఎస్ చేసేదానికంటే ఈ కోర్సులు చేసి ఈ ఎంబీబీఎస్ చేసి స్పెషలైజేషన్ చేసి సూపర్ స్పెషలైజేషన్ చేసి చేయడానికి మామూలుగా మధ్యలో గ్యాప్ లేకుండా ఎంట్రన్స్లన్నీ రాస్తూ మెరిట్ సిస్టంలో సీటు సాధించాలంటే 12 years పడుతుంది. అదే మనకు అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ 4 years, తర్వాత 2 years పీజీ, తర్వాత పిహెచ్డి 3 years, టోటల్గా 4, 1, 2, 6, 1, 3, 9 ఏళ్లలో వీళ్ళు డాక్టరేట్ అవ్వచ్చు. డాక్టరేట్ అవి ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్కే ఈ టీచింగ్ చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్స్ కావచ్చు. అంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఎంబీబీఎస్ కాకుండా ఈ బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్ చేసి ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేస్తే 9 yearsలో వీళ్ళు డాక్టరేట్ పొంది వీళ్ళకి టీచింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనాటమీ, మెడికల్ అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీ, మెడికల్ ఫార్మకాలజీ, ఇవన్నీ సబ్జెక్ట్స్కి ఈ బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్కే చదువు చెప్పచ్చు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ఉంది. అంటే ఇప్పుడు డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఈ ఫోరెన్సిక్ నిపుణులు కూడా మామూలుగా అలీడ్ హెల్త్ సైన్సెస్ కిందకి వస్తుంది. దానికి వీళ్ళు కూడా అవసరమే. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు డిజిటల్ ఫోరెన్సిక్స్, డిసీజ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఏమి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఏమి, ఇవన్నిటి కూడా ఈ ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేస్తారు. వీళ్ళకి కూడా శాలరీస్ తక్కువ ఏం లేవు మేడం. ఒక్కొక్కరు 1 lakh 2 lakhs కూడా సంపాదిస్తున్నారు అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. డాక్టర్స్ కూడా మనం గ్యారంటీ ఇలేం 60,000 అట్లా కూడా పనిచేస్తున్నారు. ఫ్రెషర్స్ అయితే 40,000 కూడా చేస్తున్నారు. కానీ అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఏంటంటే ఒక్క హాస్పిటల్లో కాకుండా 4-5 హాస్పిటల్లో కన్సల్టెంట్స్ గా కూడా చేస్తారు. మార్నింగ్ బిఫోర్ 10 బ్లడ్ శాంపుల్ కలెక్షన్స్, ఈ హెల్త్ విజిట్స్, హోమ్ విజిట్స్ చేసుకుంటారు. ఆఫ్టర్ 10 to 4 ఒక చార్ట్ చేస్తారు, మళ్ళీ 4 to 10. ఎందుకంటే ఈ వర్కింగ్ అవర్స్ అనేది హెల్త్ కేర్ ఫీల్డ్ లో హాస్పిటల్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు చేస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వీళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. డాక్టర్ ఒకటే చాట హెల్డప్ అవుతారు, డాక్టర్ 10 హాస్పిటల్ తిరగలేరు. కానీ ఈ టెక్నీషియన్స్ ఏంటంటే 4-5 హాస్పిటల్ చేసి 2-3 లక్షలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంబీబీఎస్ కోసం వెయిట్ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అటెంప్ట్ లో వస్తే ఓకే, సెకండ్ అటెంప్ట్ పోయి లాంగ్ టర్మ్ పోయి ఫ్రస్ట్రేషన్ అయిపోయి సూసైడ్లు చేసుకొని చాలా మంది మనం వింటున్నాం. ఎంబీబీఎస్ రాలేదని సూసైడ్ చేసుకొని లైఫే లేదనుకుంటారు. కానీ అది కాదు, అది ఇది మర్చిపోయి టోటల్ గా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసి ఈ బిఎస్సి చేసుకొని పిహెచ్డి వరకు మేము టోటల్ గైడెన్స్ ఇస్తాం మేడం. మా దగ్గర బిఎస్సి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అబ్రాడ్ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మేడం. అబ్రాడ్ లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా వీళ్ళు 4 lakhs to 5 lakhs జీరియాట్రిక్ కేర్. మనకంతా యంగ్స్టర్స్ మన దీంట్లో ఉండేది ఎక్కువ మంది యంగర్ పాపులేషన్ ఉంటారు. కానీ వేరే జపాన్, జర్మనీ ఇక్కడంతా ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ.
ఈవెన్ యూకే తీసుకోండి, యుఎస్ తీసుకోండి, అక్కడ ఓల్డ్ ఎక్కువ ఉంటారు, యంగ్స్టర్స్ తక్కువ ఉంటారు. అంటే మనకు ఏంటంటే ఇక్కడ అవకాశం అఫెక్షనేట్ ఉంటారు కాబట్టి మనం ముసలోళ్ళమైనా 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా పేరెంట్స్ మన దగ్గర పెట్టుకొని చూసుకుంటాం. బయట అయితే అట్లా కాదనమాట. ఒక యంగ్ అయిపోయిన తర్వాత అతను ఒక సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత, మేజర్ అయిపోయిన తర్వాత అతను వాళ్ళు డివైడ్ అయిపోతారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఇండిపెండెంట్ అయిపోతారు. కాబట్టి అక్కడ ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి ఎవరు లేరు అనమాట. జీరియాట్రిక్ కేర్ అంటారు దాన్ని. అటువంటి పేషెంట్స్ మన అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ చేసిన వాళ్ళు ఆ పొజిషన్కి వెళితే 4 to 6 lakhs వరకు యూకే కానీ, జర్మనీ కానీ, జపాన్లో కానీ సంపాదించుకోవచ్చు. ఇట్లా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన పిల్లలకి ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మన సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. అరోరా యూనివర్సిటీలో ఇంకా బిఎస్సి కాంబినేషన్ కోర్సెస్ గురించి చెప్పండి. ఈ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్ నుంచి, లాస్ట్ ఇయర్ అయితే నేను చెప్పిన ఇప్పుడు అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ బీపీటీ కానీ, ఈ బిఎస్సి ఎంఎల్టీ అన్న ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఉన్నాయి మేడం. అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అవన్నీ. ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ నుంచి వచ్చేసి బిఎస్సి న్యూట్రిషన్ ఒకటి, ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ ఒకటి, ఇవన్నీ కూడా కాంబినేషన్ కోర్సెస్. బిఎస్సి బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ బయోటెక్నాలజీ కూడా చాలా అద్భుతమైన కోర్సు. మెడికల్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ కంపెనీస్ కానీ, మెడికల్ బయోటెక్నాలజీ, అంటే బయాలజీ ప్లస్ టెక్నాలజీ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఈ బిఎస్సి అనిమేషన్, మల్టీమీడియా, గ్రాఫిక్స్, గేమ్ డిజైన్, యుఐ యూఎక్స్ ఇవన్నీ కూడా పెట్టాను మేడం. వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ అవకాశాలు ఉండే కోర్సు కూడా బి ఫార్మసీ కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్మసీ మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. మన యూనివర్సిటీకి మామూలుగా మెట్రోకి ఓన్లీ 5 kilometers మాత్రమే ఉంటుంది. కాబట్టి సెంట్రల్లీ లొకేటెడ్ యూనివర్సిటీ ఇది ఒక్కటే. కాబట్టి స్టూడెంట్స్ కానీ, గర్ల్స్ స్టూడెంట్స్ కూడా మంచి సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ఈ యూనివర్సిటీలో మనం చేరితే అన్ని విధాలుగా, ఇప్పుడు ఎక్కడో యూనివర్సిటీ ఉంటే మనం పోయి రావడానికి 3 hours టైం పడుతుంది. పైగా ఈ బస్ ఛార్జెస్ ఇవి కూడా చాలా ఎక్కువ అవుతుంది. కోర్సు ఎంత అవుతుందో అంత కమ్యూనికేషన్, పోయి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సెంటర్ లో ఉంది కాబట్టి ఫీజెస్ కూడా మీడియం రేంజ్ లోనే ఉన్నాయి. హై లెవెల్ వాళ్ళే ఈ కోర్సు పోగలరేమో, మేము పోలేమేమో అట్లా ఏముండదు. స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. స్కాలర్షిప్ కూడా ఉంటుంది. సూపర్. కొంచెం ఎవరన్నా పూర్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు ఎర్న్ వైల్ యు లర్న్ అని చదువుకుంటూ కూడా సంపాదించుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇంటర్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చేసిన వాళ్ళు, విలేజెస్ లో చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎలాంటి స్పెషల్ కేర్ ఉంటుంది కాలేజ్ లో? స్పెషల్ కేర్ అంటే ఫస్ట్ ఇయర్ లో కొంచెం ఫౌండేషన్స్ ఉంటాయి మేడం. అటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కొంతమంది తెలుగు మీడియం అటువంటి వాళ్ళు కూడా వస్తారు. అటువంటి వాళ్ళ గురించి కూడా, డల్లర్స్ గురించి కూడా బాగా కేర్ తీసుకుంటారండి. ఇంకోటి ఏంటంటే మన ఈ అరోరా యూనివర్సిటీలో 60% ప్రాక్టికల్స్ ఉంటాయి, 40% థియరీ ఉంటుంది మేడం. ఇప్పుడు లర్న్ బై డూయింగ్ అంటే ఎవాల్యూషన్ మెథడ్ ఉంటుంది అనమాట. అరోరా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉండవు. స్టూడెంట్కి ఏంటంటే ఎవాల్యూషన్ మెథడ్, మనం చేసేదాన్ని బట్టి అక్కడ మార్కులు వేస్తారు. ఎక్కువ ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది మేడం. అలీడ్ హెల్త్ సైన్సెస్ అంటే మొత్తం ప్రాక్టికల్ బేస్డ్ కాబట్టి మేము మొత్తం ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు థియరీ నేర్చుకుంటాము, దానికి ఇమీడియట్ గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఇంటర్న్షిప్ ఉంటుంది మేడం. వేరే యూనివర్సిటీలో ఎక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్ ఇవ్వరు. కాబట్టి మనం ఏదైతే నేర్చుకుంటామో దానికి లాస్ట్ 3 months వాళ్ళు ప్రాజెక్ట్ చేసి ఒక రిపోర్ట్ కూడా మనకు సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్. సో వాడికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో వచ్చిన తర్వాత స్టూడెంట్ మళ్ళీ బయట ప్రాక్టీస్ చేసి బయట మళ్ళీ నేర్చుకొని సీనియర్స్ దగ్గర అట్లంతా చేస్తారు. అట్లా 1 year వేస్ట్ అవుతుంది. కానీ మన యూనివర్సిటీలో ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ప్రాజెక్ట్ చేపిస్తాం కాబట్టి ఫైనల్ ఇయర్లో మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓన్లీ 3 years చదువుతాడు. 3 years లో కూడా 9 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3 months. మళ్ళీ ఫైనల్ ఇయర్లో మొత్తం ఉంటుంది కాబట్టి ఇతను ఫుల్లీ స్కిల్ తో బయటకు వస్తాడు. తర్వాత ఎక్కడ పని చేయకుండానే డైరెక్ట్ జాబ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ తో మనం డైరెక్ట్ గా సో జాబ్ ఆపర్చునిటీస్ కూడా యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేస్తారా? లేదా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఉంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు, మల్టీనేషనల్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మా యూనివర్సిటీకి వచ్చి మాకు ఇట్లా కావాలి, క్యాండిడేట్స్ కావాలి అని
క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తామని చెప్తారు మేడం. ఇంటర్న్షిప్ లో కూడా కొంతమంది పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకే. Yeah. సో క్యాంపస్ లోనే చక్కగా ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ రిక్రూట్మెంట్ అంతా కూడా జరుగుతూ ma'am. ఉంటుంది. Yes, ma'am. ఓకే. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు జాబ్ రిక్రూట్మెంట్ లో జాబ్ పరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ స్ట్రీమ్ లో అలా కంటిన్యూ అవ్వచ్చు. లేదు ఇంకా ఫర్దర్ స్టడీస్ చేయాలి మీరు అన్నట్టు డాక్టరేట్ వరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అబ్రాడ్ లో చదువుకున్న వాళ్ళకి కూడా మేము ఫ్రీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తాం మేడం. వాళ్ళకి కూడా ఏంటంటే విత్ కొంతమందికి అసిస్టెంట్షిప్స్ వస్తాయి, చేసుకుంటూ పని చేసుకుంటూ అదే యూనివర్సిటీలో కూడా వస్తాయి. కొంతమంది స్కాలర్షిప్స్ వస్తాయి. ఇటువంటివన్నీ కూడా మేము ఫైనల్ ఇయర్ లో పిల్లలకి అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మార్గదర్శకత్వంగా ఉండి ఎంఎస్సి అయిపోయిన తర్వాత పిహెచ్డికి కూడా కావాలనుకుంటే అప్ టు పిహెచ్డి వరకు మన అరోరా యూనివర్సిటీలో ఎంఎస్సి ఉంది, పిహెచ్డి వరకు కూడా ఉంది. ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళకి ఇందాక మీరు చెప్పారు ఎర్న్ వాల్యూ లెర్న్ అని Yes, చెప్పేసి, ఆ ప్రోగ్రామ్ గురించి కొంచెం. ఎర్న్ వాల్యూ లెర్న్ అంటే ఇప్పుడు మార్నింగ్ ఉన్నాయి మేడం, ఇప్పుడు హెల్త్ ఎన్స్ అని, డాక్టర్ సి అని, ఇటువంటివన్నీ కూడా విజయ డయాగ్నోస్టిక్స్ అని వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మార్నింగ్ బ్లడ్ కలెక్షన్స్ ఉంటాయి మేడం. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి, 6 to 9 వరకు వాళ్ళు అట్లా పని చేసుకొని పార్ట్ టైం చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు. అసిస్టెంట్షిప్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ల్యాబ్స్ లో పనిచేయడం కానీ నేర్చుకుంటూ కూడా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్స్ వస్తాయి కాబట్టి మేము ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ కింద డాక్టర్స్ కింద కానీ అసిస్టెంట్స్ గా చేయొచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ లో వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వచ్చు. అట్లా కూడా 10 నుంచి 20 వేలు స్టూడెంట్ సంపాదించుకోగలరు. మన ఫీజు 1,20,000 1,30,000 ఉంటే స్టూడెంట్ 2 లక్షల నుంచి 2,40,000 వరకు సంవత్సరానికి సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కడు పేదవాడు కూడా ఈ కోర్సులు చేసే అవకాశాలు. సో ఆకాష్ గారు మీరు చెప్పినటువంటి అలైడ్ హెల్త్ సైన్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ గురించి చెప్పారు. సో వీటిలో ఎన్రోల్ అవ్వాలి అంటే అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అడ్మిషన్ స్టార్ట్ అయిందంటారా అండి? ఎస్ మేడం, అడ్మిషన్ జరుగుతున్నాయి మేడం. మీరు ఇప్పుడు మీరు ఒకవేళ ఎవరన్నా జాయిన్ అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్స్ కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా యూనివర్సిటీకి వెళ్ళినా కూడా అక్కడ మేడమ్స్ ఉంటారు, కౌన్సిలింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం ప్రొసీజర్ ప్రకారము ఇంకా కొత్త కోర్సులు మొత్తం మనం అన్ని కోర్సులు కవర్ చేయలేదు కాబట్టి ఇంకా కొన్ని కొత్త కోర్సులు లైక్ బిఎస్సి అగ్రికల్చర్ ఇటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి మేడం. కాబట్టి అందరూ కూడా వచ్చి దాని ప్రాస్పెక్ట్స్, జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూస్తున్నారు కదండి, ఉప్పల్లో ఉన్నటువంటి అరోరా యూనివర్సిటీలో ముఖ్యంగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించిన లేటెస్ట్ కోర్సెస్ గురించి సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంబీబీఎస్ ఏ కారణం వల్ల మిస్ అయినా కూడా ఆ స్ట్రీమ్ లోనే ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ కోర్సెస్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏంటి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది క్లియర్ గా ఆకాష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా బెస్ట్ కౌన్సిలింగ్ కావాలి లేదంటే ఈ కోర్సెస్ లో అడ్మిషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అలాగే ఉప్పల్లో ఉన్నటువంటి అరోరా యూనివర్సిటీని డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.